మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రాచీన శివాలయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భక్తుల రాకతో ఆలయాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. అర్చనలు, అభిషేకాలు, పూజలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడాయి. ఓంకారేశ్వరాలయం కొరాట ఆదిలాబాద్ జిల్లా నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనత్ మండలం కొరట ఓంకారేశ్వర శివాలయం అత్యంత పురాతనమైంది. ఇది ఉత్తర వాహిని పెన్గంగా కాశీ మహత్యంగా పిలువబడుతుంది. ఉత్తర వాహిని ప్రవాహంలో బండరాళ్లపై శ్రీరామచంద్రుని పాదముద్రికలు, రకరకాల జంతువుల కాలి గిట్టల గుర్తులు ఉండడం విశేషం. ఈ ప్రాంతంలో శ్రీరామచంద్రుడు దండకారణ్యం గుండా ప్రయాణం చేసి ఈ ప్రాంతం మీదుగా వెళ్లాడని, సీతారామ లక్ష్మణులు బస చేశారని, శివారాధన చేసి వెళ్లారని చరిత్ర చెబుతోంది. ఈ పుణ్యక్షేత్రంలో కాశీ ఉత్తరవాహిని పెన్గంగా నది తీరాన భక్తులు కూడా స్నానాలు ఆచరించిన తర్వాత మహా పుణ్యక్షేత్రం కాబట్టి వాళ్ళ చేసిన పాపాలు తొలగిపోయి వాళ్ళ కష్టాలను కూడా అన్ని కూడా తొలగిపోయి ఇక్కడ వాళ్ళ కోరుకున్న కోరికలు కూడా కొంగు బంగారం అయ్యేలా ఇక్కడ జరుగుతుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తుడు రామ్దాస్ మహారాజ్ తీర్థయాత్రలు చేస్తూ మహూర్ ప్రాంతానికి చేరుకుని అక్కడి మఠంలో ప్రాచీన గ్రంథం పఠిస్తున్న సమయంలో గోదావరి ఉత్తర వాహినిగా ప్రవహించే ప్రాంతం మహిమాన్వితమైన ప్రాంతంగా ఉందని తెలుసుకుని ఆ స్థలాన్ని కనుగొనే ప్రయత్నంలో గోదావరి ప్రవాహం వెంట రామ్దాస్ మహారాజ్ నడుస్తూ చనాకా ప్రాంతానికి చేరుకుని అక్కడ బస చేసి ఆ ఊరి ప్రజలందరినీ పిలిచి ఇక్కడ ఉత్తర వాహిని పెనుగంగా ఉందని చెప్పారు. చాలా పవిత్రమైన స్థలమని వారికి తెలిపారు. మున్ముందు చాలా ప్రసిద్ధి చెందుతుందని ఇక్కడ మందిరం నిర్మించాలని చెప్పడంతో చనాకా ప్రాంతంలో రామ మందిరాన్ని నిర్మించారు. ఓంకారేశ్వర శివాలయము కోరటలో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ వేలాది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలి వచ్చి వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు. అదేవిధంగా ఇక్కడ గోదక్ష మహారాజు అనే మహాముని ఉండేవారు. ఆయన ఇక్కడ గుప్తం కావడంతో ఇక్కడ యోగులు మునులు తపస్సు చేసిన ప్లేస్గా పిలువబడుతుంది. ఇక్కడ ఈ క్షేత్రము మహాపుణ్యక్షేత్రము. అదేవిధంగా కాళహస్తిలో కూడా నాగదోషం కానీ కుజదోషాలు కానీ అక్కడ జరుపుకున్నంత ఇక్కడ కూడా వచ్చి చాలా జనాలు వచ్చి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో కూడా నాగదోషాలు కుజదోషాలు కూడా ఇక్కడ తీసుకుంటారు. రామ్దాస్ మహారాజ్ శ్రావణ మాసంలో ఒకరోజు అర్ధరాత్రి సమయంలో మందిరం నుంచి బయటకొచ్చిన సందర్భంలో ఉత్తర వాహిని పెనుగంగా మలుపు తిరిగే ప్రాంతంలో ఒక దివ్యమైన జ్యోతి పలుమార్లు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనై జ్యోతి ఏమై ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కొరాటా గ్రామంలో సుమారు 500 ఏళ్ల క్రితం గోదక్ష మహారాజ్ అనే స్వామీజీ జీవ సమాధి అయ్యాడని, అతని ఆత్మ జ్యోతి ప్రతి అమావాస్య పౌర్ణమికి కనిపిస్తుందని, ఆ ప్రాంతంలోనే తిరుగుతుందని ప్రత్యక్ష సాక్షులు రామ్దాస్ మహారాజ్కి వివరించారు. ఎక్కడైతే జ్యోతి కనిపించిందో అక్కడికి రామ్దాస్ మహారాజ్ కొరటా గ్రామస్తుల్ని తీసుకుని వెళ్లి చూడగా కొన్ని వందల ఏళ్ల నుంచి మఠం అని పిలిచేవారని గ్రామస్తులు తెలిపారు. ఏదేమైనా ఈ ప్రాంతానికి చాలా మహత్యముందని రామ్దాస్ మహారాజ్ తెలిపారు. ఆ తరువాత కొరాటా గ్రామస్తులంతా ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించగా ప్రాచీన దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు శివాలయం రూపంలో బయటపడ్డాయి. విరిగిన స్తంభాలు, పూర్తిగా ధ్వంసమై ఉన్న శివలింగం, పురాతన నాణేలు, శిలాశాసనం కనిపించాయి. ఆ విధంగా ఆ మందిరం ఆనవాళ్లు బయటపడడంతో అలా ఈ ప్రాంతంలో గోదక్ష మహారాజుకు సంబంధించిన పాదుకలు ప్రతిష్ఠించబడినట్టు కనుగొన్నారు. పురాతనమైన కట్టడాలలో ఇది ఒకటి. అదే మన శివలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. ఇక్కడ మహామునులు యోధులు తపస్సు చేసిన ప్లేస్ కాబట్టి ఎందరో మహనీయులు వచ్చి ఇక్కడ గుర్తించింది ఒకటే. ఇక్కడ ఒక శివలింగాన్ని మీకు విజువల్లో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా అది కట్టడాల్లో అది ఇప్పటికి కూలిపోయినది. దాన్ని ఇక్కడ ఒక 2006లో తవ్వకాలలో బయటపడ్డది. అది మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ తవ్వకాలలో కూడా చాలా విగ్రహాలు బయటపడ్డాయి. అవి మనము ఇక్కడ అవే మన నిదర్శనాలు. ఆ పుణ్యక్షేత్రంగా వెలసిల్లబడ్డది కాబట్టి ఇక్కడ శివరాత్రి రోజు కూడా
జాగరణము కానీ మన తెల్లారి అన్నదాన కార్యక్రమాలు వేలాది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని ఏ విధంగానైనా వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పంతో కొరట గ్రామస్తులు 25 సంవత్సరాల క్రితం శివరాత్రి పర్వదినాన ఆ ప్రాంతంలోని ముళ్ల కంపలు, చెట్లు తొలగించి ఆ ప్రాంతాన్నంతా శుభ్రపరిచి అందులో ఒక అర్ధరాత్రి శివనామస్మరణతో భజన కార్యక్రమాలు గ్రామ